తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై మాజీ ఎంపీ యదవల సుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో స్పందించారు. డిఎస్సి నియామకాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్కు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. విద్యారంగంలో పలు సంస్కరణలు చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు మరియు కంపెనీలను తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పని ఒక పిలిపించున్నాడు. మరి అది మీకు బీపీలు షుగర్ తగ్గించేదానికి చేస్తున్నారా, లేకపోతే చిత్తశుద్ధిగా చేస్తున్నారో ఒకసారి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని చెప్పని మనం చేస్తుంటా. కుమార్, ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆదర్శ పాఠశాలను పెట్టి అన్ని క్లబ్ చేసి ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండేటట్లుగా ఆయన ఉపాధ్యాయులను నియమించారు. మరి ఎక్కడైతే వేరే స్కూల్కి పంపించారో ఆ పిల్లలందరూ కూడా నెలకు 600 రూపాయల చొప్పున టెన్షన్గా వాళ్ళకి అకౌంట్లో వేసేటట్టుగా కూడా వాళ్ళు ఆటోలోనో లేదా దేంట్లోనో పోయేదానికి అవకాశం కల్పించారు. ఏ ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అయ్యేదానికి అవకాశం లేకుండా అందరికీ అవకాశాలు కల్పించాడు నారా లోకేష్ బాబు గారు. అంతేకాదు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పని కేవలం ఒక బిడ్డకు మాత్రమే తల్లికి వాళ్ళది అమ్మఒడి ఇస్తామని, ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక బిడ్డకు మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న పేదరిక ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒకటే చెప్పారు, మీరందరూ ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో తల్లులకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పని ఆయన ఎన్నికల వాగ్దానంగా తెలియజేశాడు. ఈరోజు సూపర్ 6లో భాగంగా తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. ఒక బిడ్డ ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, నలుగురుంటే 60,000 రూపాయలు. ఇది ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మోసం చేయకుండా, ఏ ఒక్కరిని ఇచ్చిన మాట నెరవేర్చకుండా తప్పలేదు మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలంగా సంస్కరణలు తీసుకొచ్చి 5 సంవత్సరాలంటే ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయకుండా నిరుద్యోగ యువతని, నిరుద్యోగ ఉపాధ్యాయుల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్రంలో 16,000 మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు మరి డిఎస్సి ఏర్పాటు చేసి ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా 16,000 మందిని రాజధాని పిలువనంపించి ఆయా శాసనసభ్యులు, మంత్రుల సమక్షంలో, కొన్ని వేల మంది సమక్షంలో వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇవ్వడం జరిగింది పారదర్శకంగా. మరి అంతేకాదు, ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయని చెప్పని ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇచ్చింది తీర్పు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిభ కనపరిచిన వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాల్లో 3%, 4% కేటాయించండి ప్రభుత్వాలు అని చెప్పని సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. ఇది ఈరోజు చేసిన పని కాదు. గత 70 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రభుత్వాలు వాటిని పక్కన పెడితే నారా లోకేష్ బాబు గారు ఆ దుమ్ము దులిపి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఎంతమంది సెలెక్ట్ అయితే, ఎంతమంది అర్హత ఉంటే వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మీరు చూసుకోవాలా, పోయి రికార్డులు చూసుకొని వెరిఫై చేసి చేయాలే. కానీ అదేదో పొరపాట్లు జరిగాయి, నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు, ముఖ్యంగా మన జిల్లాలో వైసీపీ నాయకులు ఒక
ఉద్యమాన్ని చేస్తున్నారంటే సిగ్గు లజ్జ ఉందా అని చెప్పని మనం చేస్తూ ఉంటాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఒక్క నిరుద్యోగ యువకుడికి ఒక ఫ్యాక్టరీ మీ మూనాన వచ్చిన పాపాన్ని ఎక్కడన్నా ఉందా? ఈరోజు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు దేశాలు తిరిగి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తీసుకొచ్చి మరి ఈ నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా 5 సంవత్సరాల్లో మరి వచ్చే 3 సంవత్సరాలు సంపూర్ణంగా నిరుద్యోగ వ్యవస్థని పారదోలేదానికి మరి నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకుంటాడని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటారు, ఉద్యోగం ఇస్తామంటే నిరుద్యోగ వృత్తి ఎందుకయ్యా? మరి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి భిక్ష ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళని భిక్షగాళ్ళ చేసే బదులు వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి వారి యొక్క మరి ప్రతిష్టను పెంచడం నారా లోకేష్ బాబు గారి ధ్యేయం. మరి ఈ వైసీపీ నాయకులు ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని చేసినా రాష్ట్ర ప్రజలు ఇంకా మోసపోరు. 19లో ఒక్కసారి మోసపోయి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని దుబారా చేసి ఈ రాష్ట్రంలో దోసుకొని ఎంతోమంది వైసీపీ నాయకులు ఈరోజు సుమారు 25 మంది 30 మంది నాయకులు మంత్రులు జైలు పాలయ్యారు. జైలు పట్టడం వల్ల ఈ వైసీపీ నాయకులు ఎంతమంది దోపిడీలు ఏం చేసి ఉన్నారు, ఎంతమంది యొక్క మద్యం కుంభకోణంలో ఉన్నారు, ఎంతమంది భూ ఆక్రమణలు చేస్తున్నారు. ఒకసారి ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్నంత వరకు ఈ రాష్ట్రంలో వైసీపీకి పుట్టగతులు ఉండవని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, మీరు ఎన్ని నిరాహార దీక్ష చేసినా ఏం చేసినా మీకు బీపీలు షుగర్లు తగ్గుతాయే కానీ మీరు మాత్రం సాధించేది లేదు. నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాల్సినంత అవసరం కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తూ, విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.